Hi, this is your host Nikhil Vijay Narasimha and we are back with one crazy, awesome, amazing episode anamata. Indaka nunchi navutune. Sorry for the very bad intro. ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటి ఇంట్రో నేను ఎప్పుడు ఇచ్చాను, నవ్వుతూనే ఉన్నా. ఓకే, సో నేను ఎందుకు ఇంత నవ్వుతున్నాను, ఎందుకు ఇంత జోవియల్గా, జాలీగా, హ్యాపీగా, ఫన్నీగా అండ్ ఎంటర్టైనింగ్గా విత్ ఎక్స్ట్రా డోస్తో ఎందుకున్నానంటే ఈరోజు మన సెట్లో, నా షోలో ఫైనలీ చాలా రోజుల తర్వాత ఇద్దరు క్యూట్గా చాలా స్టైలిష్గా కాలు మీద కాలు వేసుకొని ట్రెండీగా గీతా మాధురి అండ్ రమ్య బెహ్రా. నమస్తే. నమస్కారం. పంచి కట్టుకునేసరికి నమస్తే. నమస్కారం. బిఫోర్ వి గో మన షోలోకి, నా ఎపిసోడ్స్ ముందే ఏమైనా చూసారా? చూసా. ఎస్ చూసారా? నేను నీతో ఆలు ఫ్రై చేయించా, మీకు గుర్తులేదా? గుర్తుంది. రమ్య నువ్వు చూసావా? డెఫినెట్లీ. నాకు మీ మదర్ తో చేసిన ఎపిసోడ్ చాలా ఇష్టం. నైస్. సో మన షోకి వెళ్ళే ముందు మీరు ఒక చిన్న ప్రమాణం చేయాలి. ఓకే. ఎలాంటి ప్రమాణం అది? నేను ఇప్పుడు చెప్తాను, దాన్ని యాజ్ టీస్ రిపీట్ చేయాలి. నేను నా పేరుతో చెప్తాను, మీ ఇద్దరు మీ పేరుతో రిపీట్ చేయాలి. ఓకే, పెట్టండి. అయ్యో, నేను ఇంకా మీ పేరే చెప్పేద్దాం. నేను నాకు తెలుసు కదా, 100 ఎపిసోడ్ చేశాను, ఆ మాత్రం నేర్చుకోకపోతే ఎలా చెప్పండి. నిఖిల్ అనే నేను, రమ్య అనే నేను, గీత అనే నేను. నిఖిల్ షోలో ఇప్పుడు నిఖిల్ షోలో అన్ని నిజాలే చెప్తామని, అన్ని నిజాలే చెప్తానని, అబద్ధాలు చెప్పమని, అబద్ధాలు చెప్పమని, అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. ప్రమాణం చేస్తున్నా. ఎంత ప్రమాణం. నమ్మ. ఇప్పుడు నేను ఒక జనరిక్ క్వశ్చన్స్ కొన్ని స్టార్ట్ చేద్దాము. సో దీనిలో మనకి 2 రౌండ్స్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ రౌండ్, ఇంకోటి ద మెయిన్ ప్లాట్. ఫస్ట్ జస్ట్ నార్మల్ క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఎప్పుడు ప్రాపర్ గా యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు? నేను ఒక 3-4 వీడియోస్ చేశాను ఇప్పటి వరకు యూట్యూబ్ లో, బట్ ఎప్పుడు ఐ వాజంట్ యాక్టివ్. బట్ ఇప్పటి నుంచి నీ ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు అందరూ యూట్యూబ్ లోనే ఉన్నారు కదా. గీత గారు, నేను యాక్చువల్గా భూమి పుట్టినప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ తర్వాత ఏమైందంటే ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టాను, కానీ అసలు బిజీ. ఇంకా యాక్టివ్గా అంటే ఐ హ్యావ్ ప్లాన్స్. లెట్స్ వెయిట్ ఫర్ దట్. Yes. ఓకే, కూల్. ఇప్పుడు ఉన్న కాంటెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద సెక్యూరిటీ వాళ్ళ అబ్బాయి నుంచి పైన టెర్రస్ లో ఉండే టెనెంట్స్ వరకు అందరూ యూట్యూబర్సే. సో సెక్యూరిటీలో అబ్బాయి నుంచి టెర్రస్ లో టెనెంట్. ఇట్ ఈస్ బోత్. అంటే కొన్ని చాలా బాగుంటున్నాయి, కొన్ని టూ మచ్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కంటెంట్. నేను ఇప్పుడు కింద ఇప్పుడు జస్ట్ సడన్ గా కూర్చుని ఇక్కడ ఏదైనా తుడిచినా ఇట్ ఈస్ ఎ కంటెంట్. నేను కూర్చుని ఏడ్చినా కంటెంట్ అదంటారా? కంటెంట్ ఆ స్టేజ్కి వచ్చేసింది అంటారా? మనం ఆడియన్స్ ని అలా ట్రైన్ చేసాం. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది, ఎలాంటి వాళ్ళు అలాంటివి చూస్తున్నారు. కరెక్ట్, యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది తెలుసా. నందుని బాగా మిస్ అవుతున్నారా? నేనా? యా, కొంచెం. రమ్య, ఎవరైనా మిస్ అవుతున్నారా? నేనా? నేను రాసుకుంది కదా రమ్య, రాసుకున్నాను లిటరల్లీ అదే క్వశ్చన్ రాసుకున్నా. దిబ్బరొట్టెలో ఉన్నాం, నాకు మంచి మంచి అరోమాస్ వస్తాయి, నన్ను ఫుడ్ మిస్ అవుతున్నా నేను. సో యా, సో ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. రమ్య ఇస్ సింగిల్ ఆర్ వెన్ ఇస్ మింగిల్? నేను అంత రాసుకోలేదు సుమా. రమ్య సింగిల్? ఇంకా అయిపోయింది అంటే నార్మల్ క్వశ్చన్స్ వార్మప్ అయిపోయింది. అంతేనా? అంతే, 4 క్వశ్చన్స్. ఇప్పుడు ఫన్ పార్ట్. సో ఇక్కడ 2 types of food items ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? ఆ ఫుడ్ ఐటమ్స్ లో యు గైస్ విల్ గెట్ టు చూస్ బై అ టాస్. ఓకే. ఓకేనా? సో కాయిన్ చూస్ ఏముంది? టాస్. స్వీట్ వర్సెస్ హాట్. ఓకే. ఓకేనా? ఎవరికి స్వీట్ కావాలో ఇక్కడ మీరు టాస్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా? దాని తర్వాత బ్లైండ్ ఫోల్డ్ చేస్తాను. మీ ఇద్దరిలో ఒకరిని, ఎవరి టర్న్ వస్తే వాళ్ళని ఒకరిని మీరు అది తిని ఏంటో చెప్పాలి. అసలే వంటల్లో నేను చాలా ప్రావీణ్యం చెందిన నాన్ వెజ్, వెజ్. మీరేంటి ఇప్పుడు నిజంగా కన్నెర్రగా రెడీ? టాస్ వేద్దామా? ఫస్ట్ హెడ్స్. మీకు ఏం కావాలో చెప్పండి. చెప్పు. హాట్. ఓకే, హెడ్సా టైల్సా? హెడ్. రెడీ? 3, 2, 1. ఓకే. ఏంటది? టైల్స్. ఓకే. అంటే నేనా? గీతక్క. సో యు గెట్ ఐటమ్స్ ఏంటండి? చెప్పేస్తారు అన్ని.
అన్ని చెప్పేస్తారు చెప్పం. సో రెడీ, యా డన్. సెటప్ స్టార్ట్ చేసేద్దాము. ఎస్ ఐఎమ్ సో వెయిటింగ్ టు డూ. ఎస్ లెట్స్ గెట్ స్టార్ట్. చీటింగ్ చేశారా ఇజ్జత్ కి సవాల్. చీటింగ్ చేస్తే మీరు సరిగా కట్టనట్టు. అమ్మా ఆగండి. గీత గారు రండి. Non-veg లేదు కొంచెం. కదా. ఆగండి, మీరు స్టార్ట్. ఏదండి నాన్ వెజ్? ఓపెనా? ఓపెన్. ఏది నా చేతిలోకి ఇస్తారా? మీరే పెట్టి తీసుకోండి. ఇదిగో ఇది జాంగ్రీ. పక్కన తిని చెప్పాలి చిన్నది. బాగుందా? జాంగ్రీ. ఎస్ దట్ ఇస్ జాంగ్రీ. ఎక్కబెట్టను? అక్కడే ప్లేట్లో పెట్టండి. గీతక్క ముట్టుకో. ఓకే, పక్కన ముట్టుకోకలేదు. ఓకే. ఇది మినపసున్నుండి అనుకుంటా. ఏమో తిని చెప్పాలి. ఇది ఇది మంచి స్వీట్ ఏదో. అదే ఏంటది? కొబ్బరి. మీకు స్వీట్ నచ్చాయని చెప్పండి. కొబ్బరి రోజు. ఓకే పెట్టేసండి. కరెక్ట్ కాదు తర్వాత చెప్తా. నెక్స్ట్ కరెక్టే. నేను తర్వాత చెప్తాను కరెక్టో కాదు. ఏంటి చెప్పేది? ఇదేంటి? ఇగో నోరు పంచేది ఇంకా సేపట్లో. కదా. మినపసున్నుండా. మినప సున్నుండా. పక్కన మరి పెట్టేసండి. కాదు, ఇది గోందు లడ్డు, అటుకుల Okay. లడ్డును, ఒకటి చెప్పండి. గోందుకా లడ్డు. ఓకే ఇది ఏమిటి అన్ని వేస్తారు? అవును. అయ్యో పాపం యాక్చువల్లీ. అదిగో ఇగో గీతక్క నువ్వు కూడా అవే తీసుకుంటున్నావు. అది అయిపోయింది. అది మడత కాజా. అబ్బా. ఓకే ఇది బాదుషా. పైకి ఎత్తండి ఒకసారి. బాదుషా పక్కన తిని చెప్పండి. జాతర డ్రెస్ మీద పడుతుంది. డ్రెస్ మీద పడుతుంది, వద్దులే. ఇది ఇది మైసూర్ పాక్. పక్కన మరి ఇదేంటి? ఉండండి చెప్తాను. నేతి మైసూర్ పాక్. ఓకే మరి ఇది? ఇది ఇప్పుడు తిన్నదే అనుకుంటాగా. అదే. కళాకండ్. ఓకే పక్కన ఫిక్స్. ఇప్పుడు రండి, మీరు లడ్డూలు తప్పించుకున్నారు కదా, రండి. ఇప్పుడు వరుసగా ఇక్కడ మీ టాలెంట్ తెలుస్తుంది. ఓకే ఇది మోతిచూర్ లడ్డు. ఓకే యూ కెన్ నెవర్ గో రాంగ్ విత్ మోతిచూర్ లడ్డు. ఇది అంటే ఇంతసేపు అన్ని రాంగా? పాపు ఎన్ని స్వీట్లు తింటున్నా. కదా. మామూలు లడ్డు. మామూలు లడ్డు. అదే దేంతో చేసిన లడ్డు గీతక్క? శనగపిండితో చేసే లడ్డు. పక్కన పెట్టండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి ఏంటి? అందులో? నెయ్యి. కాదు, ముట్టు దాని కడుగు తెలుస్తుంది. మామూలు లడ్డు అంటారండి. సరే అక్కడ ఏంటి పెట్టండి. లడ్డు అంటే ఏం చెప్తాం? ఇక్కడ ఇగో ఇది. తొందర లడ్డు. ఓకే పెట్టండి. అది ఎందుకు ఇస్తా? ఇది ఇది మినప సున్నుండ. ఓకే ఇది ఏం స్వీట్ చెప్పండి. ఇది తినాలా? మరి తింటే పళ్ళు ఊడిపోతాయేమో. ఇది కట్టపుల్ల. స్వీటేనండి బాబు. ఇదేంటి తెలుసా? సరే ఓకే లాస్ట్. దీన్ని బాదుషా అంటారా? ఇంకో చేయి ఉందా? ఇగో నాకు డిఫరెన్స్ తెలీదండి. ఇది బాదుషా, ఇది కూడా బాదుషానే. తిని చెప్పండి. దీని పేరు తెలీదు నాకు. ఓకే పెట్టేసండి. లాస్ట్ యూఆర్ డన్ విత్ ఆల్మోస్ట్. ఇది బొబ్బట్టు. పేపర్లో ఉన్నదల్లా బొబ్బట్టు, పెన్న మీద ఉన్న దోశ కాదు. జాగ్రత్త, డ్రెస్ మీద పడే అవకాశాలు ఉన్నాయి. మెల్లిగా తినండి. ఇది మలై పూరి. ఓకేనా పెట్టేసేయండి అక్కడ. మీరు తినండి. ఇది ఒక్కటే, ఇది ఒక్కటి, ఇది కూడా తినేసేయండి. ఇది ఇది కూడా బాదుషానే అంటారు. కానీ బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారే. హాట్ కూడా చేయొచ్చా? మీరు ఎన్ని కరెక్ట్ చెప్పారు, ఎన్ని తప్పు చెప్పారు నేను చెప్తాను. గుడ్ జాబ్ గీతక్క. యాక్చువల్లీ
ఇది ఒక్కటే నాకు తెలియలేదు. అది ఇది గవ్వ. గవ్వ అది. నాకు ఇది అసలు ఇది అసలు అది గవ్వ. మరి గవ్వ కాదా అది? గవ్వ అంటే ఇంత ఉంటాయి గవ్వల్లాగా. ఇది పెద్ద గవ్వ. అది పెద్ద గవ్వ, ఇది అలా కాదు, నేను ఒప్పుకోను. సరే ఇదిగోండి. అది కర్ర చెప్పానుగా. కరెక్ట్. మీరు ఇందులో ఎన్ని కరెక్ట్ చెప్పారు? అన్ని కాదు, ఇది మీరు బాదుషా అన్నారు. రాంగ్. కాకినాడ. ఇది గొట్టం కాజా. గొట్టం కాజా. ఇది మడత కాజా. మడత కాజా కరెక్ట్. ఇది ఏంటి మరి? ఇది బాదుషా. మరి ఇదేంటి? అది బాదుషా. మరి ఇదేంటి? అది 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 ఏమిటది? అది అది ఇది ఇది అండి. ఇది అదేంటి? కన్నం కాజా. కన్నం మీద దీనికి. సో మీ పాయింట్స్ లెక్క పెడతా. 1 2 2 1 2 3 ఇంకా ఇది 4. ఇది కొబ్బరి లౌజ్ అని చెప్పా. అదే ఏంటో నాకు తెలియదు కానీ కొబ్బరే. సరే 4 5 కొబ్బరి కోవా. 5 6. ఇది లేదు. ఇది మీరు లడ్డు మామూలు మామూలు లడ్డు. మరి ఏం లడ్డు అది? అది బూందీ లడ్డు. బూందీ లడ్డు అని కూడా అన్న మధ్యలో అన్నాను. బూందీ లడ్డు. ఓకే. ఇది ఇది కలాకండ్ అని చెప్పా. 8 8 పాయింట్స్. 9. ఏది అసలు ఏమిటి? ఇది బూందీ లడ్డు కాదా? అదే ఇది కరెక్ట్ చెప్పారు. అంటే 10 పాయింట్స్ వచ్చాయి. ఉండండి. ఇది మినప లడ్డు అని చెప్పాను. ఇది బందర్ లడ్డు అని చెప్పాను. ఓకే. సో 12 పాయింట్స్ అయ్యాయి. ఇది మీరు చెప్పలేదు, తీసేయండి. చెప్పలేదు. ఇది మీరు చెప్పలేదు, తీసేయండి. 14 పెట్టారు. మీరు గొట్టం కాదు చెప్పలేదు, గవ్వ చెప్పలేదు. గవ్వ. ఇది గవ్వ అంటే నేను గవ్వ దాన్ని గవ్వ అంటే నేను ఒప్పుకొని. గవ్వలు ఇంత ఉంటాయి. దాంట్లో పెద్ద సైజ్ చేయించండి. పెద్ద గవ్వ, చిన్న గవ్వ అట్లుండదండి. గవ్వలు అంటే ఇంత ఉంటాయి గవ్వలు. సో బలవంతంగా ఫోర్స్ఫుల్ గా పాయింట్స్ 12 అని ఆవిడ అంటున్నారు. ఏంటి ఒరిజినల్? సరే సరేలేదు. 12 పాయింట్స్ గీతా మాధురి గారు గెలుచుకున్నారు. గట్టిగా ఒకసారి కొట్టండి. ఇప్పుడు అసలైన కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ సీ నౌ. ఇట్స్ రమ్య బెహ్రా's turn. ఓకే. రమ్య ఒకటి మాత్రం స్పూన్ తో తిను, మిగిలినవన్నీ చేత్తో తిను. ఇది చిన్న సమోసా. అది తిని ఏ సమోసా? చికెన్ అని ఉండొచ్చు. హలో హలో హలో. ఆనియన్ సమోసా. మీరేమిటి పక్క నుంచి అర్థం కాక అందుకే 2 డేస్ పెట్టమన్నారు. ఆనియన్ చిన్న సమోసా. ఓకే పెట్టేసేయండి. నెక్స్ట్. ఇది 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 మన ఏంటి? నాకు దీని టేస్ట్ తెలిసి పేరు తెలియదు. మరి టేస్ట్ చూసి చెప్పు. సమోసా. అరే నాకు దీని టేస్ట్ తెలిసి పేరు తెలీదు. ఓకే పెట్టేసే. నెక్స్ట్ ఇగో అదే చెక్కలు. పట్టుకుంటే ఎలా తెలుస్తుంది? తిని చూడు. చెక్కలు పక్కానా? ఏం చెక్కలు? అదే ఏం చెక్కలు అవి? దేంతో చేస్తారు నాకు తెలియదు. నీకు వంటొచ్చా? నా మొహం వచ్చు. ఏంటో. ఓకే నెక్స్ట్. ఏంటి? తిను. హలో. పకోడీ. ఏం పకోడీ? అదే ఏం పకోడీ? నేను చూడు పెట్టేసా. ఉల్లిపాయ పకోడీయా? ఓకే పెట్టేసా. నెక్స్ట్. నీకు పెట్టేసి అండంలో ఉంది. హలో ఏంటిది? నాకెందుకు? ఇది చెప్తే నాకు చాలా ఇష్టం. అయితే చూడు నమ్మొచ్చు నువ్వు. నాకు ఇష్టం యాక్చువల్లీ. అవునా? పుల్లగా ఉంది. చింతపండు అని చెప్పకు దయచేసి. తీయగుంది కదా. ఏంటది? తెలియదు నాకు. ఓకే నెక్స్ట్. దాని పక్కనే బౌల్ ఉంది. అది వెరైటీ ఉంటుంది. రైట్ కి. అదే ఇది. అదే అదే. ఏమిటింది ఇందులో? ఇదేనా? అదే స్కిన్ అది. అంత లేదు. కొంచెం పెద్ద పీస్ తింటే తెలుస్తుంది అది.
ఇది దీంట్లో ఏం లేదు, పిండి ఒక్కటే. అదే తిను. అవును, ఏదన్నా పిండితోనే చేస్తారు రమ్య. దీని లోపల ఏదో ఒకటి ఉండాలిగా. లేదు ఏం లేదు. ఇది ఆలు బజ్జియా? కాదు, అది తెలియదు. చిరాక్క. నేను ఏం చెప్పను. ఏ పూరి పూరి. నెక్స్ట్ ఇదేంటిది? అదేంటది? వద్దులే, అది ముట్టుకోకలే రమ్య. రమ్య వద్దులే. సరే. అది అది అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఏంటి రమ్య? నువ్వు రుచి చూడు. రుచి టేస్ట్ తుంచనా? కొంచెం ఎరపనా? అలాగే ఉండు. అలాగే ఉండు. ఏదో పెరుగు ఇప్పుడు చెప్పిస్తున్నారు నీకు. ఓహో ఓహో అంటుంది విషయం చెప్పకుండా. ఇది వడ ఇన్ పెరుగు. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? నాకు తెలీదు. ఓకే, కన్ఫర్మ్ గా ఏంటో చెప్పు. వడ ఇన్ పెరుగు. చెప్పేంటో. ఆవడ. కరెక్ట్. కరెక్ట్. ఓకే, నెక్స్ట్. పట్టుకో. ఇగో. హలో. ఆగు, నేను పెడతా. ఇది మాత్రం ఏంటో నాకు తెలియదు రమ్య. చేపల పులుసా? చిచ్చి. ఆగా. వేరేది పెట్టకు. వేరేది కాదు, అదే. గీత గారు మా అమ్మాయికి చెప్పి చెప్పి. ఏంటిది? పన్నీర్. ఓకే, ఫిక్స్. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది? ఇప్పుడు రెడీగా ఉన్నారు, పక్కన తినిపిస్తున్నారు. ఆవిడ పట్టుకొని టేస్ట్ చేయాలి. ఏమిటి? హలో. ఇట్లా ఆడుకుంటున్నారు అసలు. మీ అందరికి మోస్ట్ ఫేవరెట్ ఏమో ఇది. ఆలు. ఇంకా చాలు. ఇది మాత్రం మీరు చెప్తా, ఈ రెండు చెప్పాలి ఆవిడ. లాస్ట్ అయిపోయింది ఇంకా. అప్పం. అప్పమా? అప్పం ఏమిటి? ఏమో నాకు తెలియదు. అప్పం చెప్పం బప్పం ఏంటో నాకు అర్థం. ఏమో నాకు తెలియదు. ఆల్మోస్ట్ అన్ని అయిపోయా. ఈవిడ ఆధ్వర్యంలో నాకు ఆలు మళ్ళీ కావాలి. నచ్చిందా? ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయండి. మీరు ఎన్ని కరెక్ట్ చెప్పారో మీరు చూడండి. అన్ని తిన్నానా నేను? అన్ని తిన్నావు. ఓకే, ఇది ఇది కరెక్ట్ చెప్పాలనుకుంటున్నాం. ఆనియన్. కరెక్ట్, 1 పాయింట్. కరెక్టే. ఇది ఏంటిది? అది మీరు చెప్పలేదు, స్కిప్. జంతిక అన్నారు కానీ ఇద్దామా? ఏమంటారు మరి? రెడ్ చెకోడి అంటారు. చెకోడి ఇంతనే ఉంటుంది. రెడ్ చెకోడి అంటారా? ఏ ఊళ్ళో అంటారు రెడ్ చెకోడి? మా ఊర్లోనే. అది చెకోడి అనరండి. ఏమిటి? ఐ థింక్ జంతిక ఫ్యామిలీ ఇవి కూడా. జంతిక అంటే ఓకే. ఇవి చెక్కవడ్లు. కరెక్ట్, 2 పాయింట్స్. పూరి 3 పాయింట్స్. కార్న్ సమోసా 4 పాయింట్స్. ఉల్లి సమోసా అయిపోయింది. పకోడీ 5 పాయింట్స్. కరెక్ట్ చెప్పింది కదా. 6 పాయింట్స్. 7 పాయింట్స్. పన్నీర్ 8 పాయింట్స్. ఆలు. సో చెప్పలేదు. అప్పం ఏమిటండి? చిన్న చెక్క. చిన్న చెక్క. చిన్న పెద్ద చెకోడి, రెడ్ చెకోడి. ఇదేంటి? అది రేగుడియం. మొత్తానికి 9 పాయింట్స్. పర్వాలేదు, మీరు బాగానే కరెక్ట్గా చెప్పారు. గీతకి 14 పెట్టాం. యాక్చువల్లీ 10 పెట్టాల్సింది. 10లో 10 తను కరెక్ట్గా చెప్పింది. ఆ మిగతా ఎక్స్ట్రా వదిలేద్దాం. ఇప్పుడు నీకు 10 ఐటమ్స్ పెట్టాం. 10 ఐటమ్స్ నువ్వు 9 కరెక్ట్గా చెప్పావు. కానీ గెలిపే కాబట్టి ఈవిడ ఆల్రెడీ కన్నెర చేస్తున్నారు కాబట్టి నేనేం కన్నెర చేయను. నా కళ్ళు ఎర్రగా ఉన్నాయా చెప్పండి. గ్రాఫిక్స్ నేను చేయిస్తా కాబట్టి చెప్పారు కాబట్టి ఈ షోలో గెలుచుకున్నారు. చైనాకి 2 టికెట్లు, ఫ్రీ ట్రిప్. వద్దా చైనాకి? అసలు వెళ్ళే ప్లాన్ లేకపోయినా అనే టైప్. సో ఈ రౌండ్ విన్నర్ గీతా మాధురికి గట్టిగా అందరూ క్లాప్.
అది విత్ 1 పాయింట్. విత్ 1 పాయింట్. One బట్ point. చాలా స్పోర్టివ్ గా రేగొడియాల్ని అన్నింటిని కొత్తవి రుచి చూసిన మన రమ్య బెహ్రా కూడా గట్టిగా ఒకసారి క్లాప్. అన్ని చాలా రుచిగా ఉన్నాయి. స్వీట్ వర్సెస్ హాట్ ఇంతటితో సమాప్తం అయిపోయింది. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ అవర్ ఎపిసోడ్. కాబట్టి ఇంకా లాస్ట్ ఇది ఉమెన్స్ డే కి రిలీజ్ అవుతుంది కాబట్టి ఐ హావ్ 2 బ్యూటిఫుల్ ఉమెన్ హియర్. సో విషింగ్ యూ Thank you both so much. because you guys been through a lot and చాలా చూసారు ఇండస్ట్రీలో అండ్ వాట్ ఎవర్ లైఫ్ లో. సో ఐ విష్ మోర్ అండ్ మోర్ సక్సెస్ టు యూ. సింగర్స్ పిలిచాను కాబట్టి షోలో జనరలీ ఇంకా పాట పాడాలి. కాబట్టి. అది బై ఏమంటారు రూల్, ఒక్క పాటన మీ చేత పాటించాలి. నేను ఒక పాట ప్రాక్టీస్ చేసి మేము వస్తాము, చిన్న బ్రేక్ తీసుకుంటాం, చిటికలో వచ్చేస్తాం. సో వీఆర్ సింగింగ్ ఇళయరాజా గారి సాంగ్ ఒకటి, తప్పులుంటే నన్ను క్షమించండి. అండ్ ఎస్ నన్ను కూడా ఓకే రెడీ. బోటనీ పాట ముంది మాటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రెస్ట్ కంటే రెస్ట్ మేలు, పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు, జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా. దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు, కన్యనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు. జోరుగా వచ్చాడే జేమ్స్ బాండ్, గీరగా వేస్తాడే ఈల సౌండ్, నీడలా వెంటాడే వీడి బ్రాండు, పోజులే చూస్తుంటే ఒళ్ళు మండు, జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్. Crazy Hamma. Thank you so much, Geeta and Ramya. Actually Thank means you a so lot. much. Kani, I really had a lot of fun in this episode. Thank you for giving me that Ayyo. space. Thanks. Like actually guess our space is there. I can be more, ice break chesi, I can be there. So thank you so much. I think you guys will love the episode. Even my crew also enjoyed this episode Thank you thoroughly. everybody. Thank you so The whole much. crew. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ సో లాస్ట్కి వచ్చేసాము. ఇప్పటి వరకు మీరు చూడకపోతే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పాలి. చూసారని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ Give it a big thumbs up అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. and comment section లో comment చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు And do not forget to subscribe to Casco. And also Geeta Madhuri and Ramya Behra also have YouTube channels. నా సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ న్యూ కాంటెంట్ క్రియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చెప్పనా, బియర్ కావాలా బిర్యానీ కావాలా? అదే చెప్తా. ఇట్రా, నాకు కూడా ఒక బియర్ బాటిల్ బిర్యానీ పొట్లం ఇయ్యు, వెనక కూర్చొని చప్పట్లు కొడతా. క్రేజీ. ఓ మై గాడ్, నీ అమ్మ ఫాల్తుగా బావని పట్టుకొని అన్న అన్న అంటవేంద్రా పిరికి నా కొడుక. అన్నట్టుంది కదా.